Hello everyone, welcome back to English with Shyam sir. I'm Shyam sir talking to you. మీరు చూస్తున్నారు ఎడిటోరియల్ అనాలిసిస్. ఓకే, సో అక్టోబర్ 11th ద హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఆర్టికల్లో ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే ఉందో ఎడిటోరియల్ ఆర్టికల్ చాలా ఈజీగా ఉంది. అస్సలు లేట్ చేయకుండా మనం ఆర్టికల్లోకి వెళ్ళిపోతాం. నేను ప్రతిరోజు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను. మై మోటో టు explain this article is not to teach you current affairs or general knowledge. My motto is very simple. English with Shyam sir ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం మీ అందరికీ తెలుసు, టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అండ్ రీడింగ్ న్యూస్ పేపర్ ఈజ్ ద సీక్రెట్ టు సక్సెస్. సో న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ మనం ఇలా చదివి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే న్యూస్ పేపర్ రీడింగ్ మీద ఒక ప్యాషన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, నేను నా లైఫ్లో ఇంగ్లీష్ ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదు. న్యూస్ పేపర్ రీడింగ్ బాగా చేసేవాడిని చిన్నప్పటి నుంచే. అది నాకు తెలియకుండానే ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా సపోర్ట్ చేసింది. మీరు కూడా న్యూస్ పేపర్ రీడింగ్, అది కూడా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అనేది బాగా చదవండి. ఓకేనా, ఇక స్టార్ట్ చేసేద్దాం. ఫ్రాంక్లీ స్పీకింగ్ దిస్ ఈజ్ ఎ వెరీ ఈజీ ఆర్టికల్, చాలా ఈజీ ఆర్టికల్. ఓకేనా, సో బేసికల్గా ఇండియాలో ఏంటంటే ముఖ్యంగా ట్రైబల్స్ మీద క్రైమ్స్ బాగా పెరిగాయి ఈ మధ్యన, దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో నేను ప్రతి వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయను, ప్రతి సెంటెన్స్ చదువుతాను, మీకు అర్థమయ్యేలాగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకే, క్రైమ్ ప్యాటర్న్స్. సో ఇండియాలో జరుగుతున్న క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయో చెప్తున్నారు. 2023 NCRB అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రిపోర్ట్ షోస్ రైజ్ ఇన్ సైబర్ క్రైమ్ అండ్ క్రైమ్స్ అగేనిస్ట్ ట్రైబల్స్. నేను చెప్పాను కదా. సో 2023 రిపోర్ట్లో ఇండియాలో ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద జరుగుతున్న క్రైమ్స్ ఎలా ఉన్నాయి, సైబర్ క్రైమ్స్ కూడా చాలా పెరుగుతున్నాయంట ఇండియాలో. రైట్, so NCRB's annual report on crime and prison statistics have to be read with a strong caveat. Most of the numbers can't be compared between states because they are largely dependent upon the registration reporting of crimes in the first place. ఈ మధ్య కాలంలో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చాలా షాకింగ్గా ఉందంట. నిజంగా ఆ రిపోర్ట్ చదివితే మనకు ఒక భయం వేస్తుందంటే జాగ్రత్తగా ఉండాలంట. ఎందుకంటే క్రైమ్స్ అనేవి చాలా పెరిగాయంట ఈ లాస్ట్ 1-2 ఇయర్స్లో. ఈ క్రైమ్ రిపోర్ట్ మీద ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఇది ఒక వార్నింగ్ లాంటిదంట మనకి. అయితే మోస్ట్ ఆఫ్ ద నెంబర్స్ కెనాట్ బి కంపేర్డ్ బిట్వీన్ స్టేట్స్ బికాస్ దే ఆర్ లార్జ్లీ డిపెండెంట్ అపాన్ రిపోర్టింగ్ ఆఫ్ క్రైమ్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ నెంబర్స్ వచ్చాయి ఎన్ని క్రైమ్స్ జరిగాయో. సో మనం కంపారిజన్ చేయకూడదు, ఎందుకంటే జరిగే ప్రతి క్రైమ్ రిపోర్ట్ అవ్వాలన్న రూల్ ఉండదు. However, certain national trends and sharp year-on-year changes within states can still reveal meaningful patterns that could demand policy intervention. అయితే ఒకటైతే క్లియర్గా ఉంది, ఇంత దారుణంగా ఇండియాలో క్రైమ్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి మన మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. అదేంటంటే పాలసీ ఇంటర్వెన్షన్ స్టార్ట్ అవ్వాలి. అంటే మనం పాత పాలసీస్ని తీసేసి కొత్త పాలసీస్ రాసుకోవడం కానీ, లేదంటే పాత పాలసీస్ని సవరించుకోవడం, అమెండ్మెంట్ చేసుకోవడం కానీ చేయాలి. ఇప్పటిదాకా 2 సెంటెన్సెస్ చెప్పాను. ఏం లేదు, ఫస్ట్ సెంటెన్స్లో ఏమన్నాడంటే క్రైమ్స్ చాలా ఎక్కువ పెరిగిపోయాయి అన్నాడు. సెకండ్ సెంటెన్స్లో ఏమన్నాడంటే ఇప్పటికైనా పాలసీ ఇంటర్వెన్షన్ అంటే పాలసీస్ అనేవి మార్చుకోవాలి అన్నాడు. ద రీసెంట్ NCRB రిపోర్ట్ ఫర్ 2023 డిలేడ్ బై ఇయర్ పాయింట్స్ టు ఏ వరీయింగ్ ట్రెండ్ ఆఫ్ పోస్ట్పోన్ సర్వేస్, రిపోర్ట్స్ అండ్ ఈవెన్ ద సెన్సస్ అండర్ ద కరెంట్ యూనియన్ గవర్నమెంట్. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. పెద్ద స్టేట్మెంట్ అంటే షాకింగ్ స్టేట్మెంట్ ఇది. ఏమన్నాడంటే 2023 రిపోర్టు 2025లో రావడం ఏంటి, మీకు అక్కడే డౌట్ రావాలి కదా. పోనీ 1 ఇయర్ ముందు అంటే 1 ఇయర్ తర్వాత అంటే ఓకే, 2 ఇయర్స్ తర్వాత రావడం ఏంటి. 2023 రిపోర్టు 2024లో రావాలి, కానీ 2025లో వచ్చింది ఏంటి అంటే అక్కడే ఏమైపోయిందంటే డిలే జరిగిందనమాట. సో సర్వేస్ సరిగ్గా జరగలేదు, రిపోర్ట్స్ రావడంలో డిలే కనిపించింది, అసలు సెన్సస్ ఇన్ఫర్మేషన్ కూడా సరిగ్గా లేదు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అని సెంట్రల్ గవర్నమెంట్ని ఒక పెద్ద మాటే అన్నాడు వీడు. బట్ దెర్ ఆర్ ఆల్సో 3 టెల్లింగ్ నెంబర్స్. ఒక 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయంట. అవి ఏంటంటే 2.8 డిక్రీజ్ ఇన్ మర్డర్ కేసెస్ అక్రాస్ ద కంట్రీ. మన దేశంలో మర్డర్ కేసెస్ తగ్గాయంట 2.8%. స్టాగరింగ్ 28.8% సర్జ్ ఇన్ క్రైమ్స్ అగైన్స్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. షెడ్యూల్డ్ ట్రైబ్స్ మీద, ఎస్టీస్ మీద 28.8% క్రైమ్స్ పెరిగాయంట. అండ్ 31.2% ఇంక్రీజ్ ఇన్ సైబర్ క్రైమ్స్. సైబర్ క్రైమ్స్లో ఆల్మోస్ట్ 32% సైబర్ క్రైమ్స్ పెరిగాయంట. మీకు అర్థమవుతుందో, అంటే మర్డర్స్ తగ్గాయి 2.8%, కానీ ఎస్టీస్ మీద క్రైమ్స్ చాలా దారుణంగా పెరిగాయి. అన్నిటికంటే ఎక్కువ ఏం పెరిగింది, సైబర్ క్రైమ్స్ అంటే ఆన్లైన్ క్రైమ్స్ పెరిగాయి.
While the decrease in murder cases will come as a relief to a law enforcement, most of the cases pertaining to disputes, personal vendetta or enmity, and again, the other two numbers are alarming. మర్డర్ కేసెస్ తగ్గడం కొంచెం హ్యాపీ న్యూసే, కానీ ఎస్టీస్ మీద క్రైమ్ అలాగే సైబర్ క్రైమ్స్ పెరగడం చాలా షాకింగ్గా ఉంది. మనం జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. ద స్టీప్ రైజ్ ఇన్ క్రైమ్స్ అగైన్స్ట్ ఎస్టీస్ ఈజ్ లార్జ్లీ డ్యూ టు ద ethnic violence in Manipur, with the registered numbers jumping from just 1 in 2022 to 3,399 in 2023, which a more effective government could have mitigated. ఇది అసలు సిసలైన స్టేట్మెంట్, జాగ్రత్తగా వినండి. ఎస్టీస్ మీద ఇంత దారుణంగా ఆల్మోస్ట్ 28% అంతన్నాడు. ఎస్టీస్ మీద 29% క్రైమ్స్ పెరిగిపోయి. దానికి రీజన్ ఏంటి అని ఆలోచిస్తే మెయిన్గా మణిపూర్లో ఆ మధ్యన జరిగిన అల్లర్లు, మణిపూర్లో జరిగిన దారుణాలు. ఎందుకంటే మణిపూర్లో బేసికల్గా వాళ్ళ మీదకే జరిగాయి. సో మణిపూర్లో 2022లో ఎస్టీస్ మీద క్రైమ్స్ ఒకటే జరిగింది, కానీ 2023లో అంటే ఒక్క 1 ఇయర్లో చూసుకోండి 3,400 అప్రాక్సిమేట్లీ క్రైమ్స్ జరిగిపోయాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటని ఆలోచిస్తే గవర్నమెంట్ ఫెయిల్యూర్ కూడా ఉంది అంటున్నాడు. గవర్నమెంట్ కొంచెం దీన్ని కంట్రోల్ చేసుంటే బాగుండేది అంటున్నాడు. మిటిగేట్ చేయడం అంటే కంట్రోల్ చేయడం. మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ ఆల్సో రికార్డెడ్ సిగ్నిఫికెంట్లీ హై క్రైమ్ రేట్స్ అగైన్స్ట్ ట్రైబల్స్, సజెస్టింగ్ దేర్ వల్నరబిలిటీ ఇన్ ద సెంట్రల్ ఇండియన్ స్టేట్స్. మణిపూర్లోనే కాదు, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో కూడా షెడ్యూల్డ్ ట్రైబ్స్ మీద క్రైమ్స్ జరిగాయి. మరీ ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇవన్నీ కూడా మన కంట్రీలో సెంట్రల్లో ఉంటాయి కాబట్టి చాలా సెన్సిటివ్ ఏరియాస్ అవి. దిస్ ఈజ్ నాట్ ఎ న్యూ ఫినామినన్. ప్రీవియస్ ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ హ్యావ్ హైలైటెడ్ హయ్యర్ క్రైమ్ రైట్స్ ఇన్ రీజియన్స్ విత్ సిగ్నిఫికెంట్ ట్రైబల్ పాపులేషన్స్. అయితే ఇదేం కొత్తది కాదు. అంతకుముందు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్లో కూడా ఈ పర్టికులర్ ట్రైబల్ పాపులేషన్స్ ఎక్కువ ఉన్న ఏరియాస్లో క్రైమ్ రేట్స్ బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పింది. అయిపోయింది. ఎంత సింపుల్గా ఉంది కదా ప్యాసేజ్. ఒకసారి పారాగ్రాఫ్లో ఉన్న ఫస్ట్ ప్యాసేజ్లో ఉన్న ఒక 6-7 సెంటెన్సెస్ మీకోసం మళ్ళీ సింపుల్గా అలా చెప్పేస్తాను, ఓకేనా? సో రీసెంట్గా నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చూస్తే భయం వేస్తుంది. అదొక వార్నింగ్లా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం పాలసీస్ మార్చాలి అన్న విషయాన్ని మనకి గుర్తు చేసింది. సో 2023లో రావాల్సిన ఈ రిపోర్ట్ 2025లో వచ్చిందంటేనే గవర్నమెంట్ ఫెయిల్ అయింది. అక్కడ సర్వే సరిగ్గా జరగలేదు, రిపోర్ట్ రావడంలో లేట్ అయిపోయింది. పాపులేషన్ అంటే సెన్సస్, ఏ స్టేట్లో ఏ ఏరియాలో ఎంతమంది జనాభా ఉన్నారో కనీసం ఆ ఇన్ఫర్మేషన్ కూడా గవర్నమెంట్ దగ్గర లేదు. అక్కడే గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఉందని చెప్తున్నాడు. 3 విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే మర్డర్ కేసెస్ తగ్గాయి, కానీ షెడ్యూల్ ట్రైబ్స్ మీద క్రైమ్స్ పెరిగాయి, సైబర్ క్రైమ్స్ మరీ దారుణంగా పెరిగాయి. రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, అలాగే మరీ ముఖ్యంగా మణిపూర్. సో మణిపూర్లో జస్ట్ 1 కేసు ఉండేది, 4,000 కేసెస్ వరకు 1 ఇయర్లో వెళ్ళిపోయింది. అది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్పాడు. సో అయితే ఇదేం కొత్తది కాదు. గతంలో కూడా ట్రైబల్ పాపులేషన్స్ ఎక్కువ ఉన్న ఏరియాస్లో ఇలాంటి కేసెస్ చాలా కామన్గా ఎక్కువ ఉన్నాయని చెప్పాడు. రైట్, సెకండ్ పారాగ్రాఫ్లోకి వచ్చేద్దాం. With greater internet penetration across the country, there has been increase in cybercrime, particularly related to financial fraud and sexual exploitation. సో ఇందాక మనం షెడ్యూల్ ట్రైబ్స్ గురించి మాట్లాడుకున్నాము. షెడ్యూల్ ట్రైబ్స్ మీద జరిగిన క్రైమ్స్ గురించి. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి, వైఫై ఉంది, ఇంటర్నెట్ ఉంది, కామన్గా ఉంది. ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ఇంటర్నెట్ వాడుతున్నారు కాబట్టి సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. ఆ సైబర్ క్రైమ్స్లో మెయిన్గా 2. ఒకటి ఏంటంటే మనీ, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. మీకు తెలుసు కదా, మేము మీకు లోన్ ఇస్తాం, లేకపోతే వాట్ ఎవర్. సో మనీకి సంబంధించిన క్రైమ్స్. ఈ మనీ హ్యాకింగ్ అంటే కదా, సడన్గా ఏదో మెసేజ్ వస్తుంది, మనం లింక్ క్లిక్ చేస్తే అమౌంట్ మన అకౌంట్లోంచి కట్ అవుతుంది. ఇలాంటివన్నీ మనం చూసాం. సో మనీకి సంబంధించిన సైబర్ క్రైమ్స్ కొన్ని. అయితే సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్, అంటే సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్కి సంబంధించిన క్రైమ్స్ కూడా చాలా ఎక్కువ పెరిగాయి. Anecdotally, it is evident that these numbers must have gone up even further in the last 2 years with the greater usage of digital financial instruments in daily transaction investment. యాక్చువల్గా ఈ రిపోర్టు 2023 రిపోర్టు, ఇది వచ్చింది 2025లో, బట్ రిపోర్ట్ 2 years బ్యాక్ చేశారు. అంటే ఈ 2 yearsలో సైబర్ క్రైమ్స్ ఇంకా పెరిగిపోయి ఉంటాయి ఆబ్వియస్గా. ఎందుకు? ఈ 2 yearsలో ఇంటర్నెట్ లేదా మొబైల్ ఫోన్స్ అందరి దగ్గర ఇంకా ఎక్కువ అయిపోయాయి. మనం ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఆన్లైన్లో చేస్తున్నాము, ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆన్లైన్లో చేస్తున్నాము. మనం క్యాష్ వాడడం పూర్తిగా తగ్గించేసాం.
While policing has tried to keep up with the growing menace of cybercrime, policing has tried to keep up the growing menace of cybercrime with specialized cells policing it. The ubiquitous and deepening spread of digital crimes require more sophistication and dedication by police to tackle them. అయితే ఈ లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయన్న విషయం తెలుసు కాబట్టి పోలీసులు కూడా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ని చాలా బాగా చేస్తున్నారు. చాలా కొత్త కొత్త డిపార్ట్మెంట్స్ ఫామ్ చేశారు, స్పెషలైజ్డ్ సెల్స్ చేశారు. అండ్ ఎవరికైనా ఆన్లైన్లో ఏదైనా మనీ పోయిందంటే వెంటనే మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, వాళ్ళు వెంటనే యాక్షన్ కూడా చాలా ఫాస్ట్ తీసుకుంటారు. కానీ ఇవి సరిపోవు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే పోలీసుల దగ్గర ఉన్న టెక్నాలజీ కంటే క్రిమినల్స్ దగ్గర ఉన్న టెక్నాలజీ చాలా అప్డేటెడ్గా ఉంది, సొఫిస్టికేటెడ్గా ఉంది. మనందరికీ తెలుసు, రీసెంట్గా ఐబొమ్మ లాంటి ఇన్సిడెంట్ తీసుకుంటే పోలీసులకే ఛాలెంజ్ కూడా చేస్తారు, దమ్ముంటే పట్టుకో షెకావత్, లేదంటే వెళ్ళిపోతే అడవిలోకని. సో క్రిమినల్స్ దగ్గర ఉన్న టెక్నాలజీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి పోలీసులు ఇంకా అప్డేట్ అవ్వాలి అని చెప్తున్నాడు. తర్వాత క్రైమ్స్ అగైనిస్ట్ చిల్డ్రన్. ఇప్పటిదాకా మనం షెడ్యూల్ ట్రైబ్స్ మీద క్రైమ్స్ చూసాము, సైబర్ క్రైమ్స్ చూసాము, ఇక మిగిలింది చిన్న పిల్లల మీద క్రైమ్స్. సో క్రైమ్స్ అగైనిస్ట్ చిల్డ్రన్ రోజ్ బై 9.2%. సో 2023లో పిల్లల మీద క్రైమ్స్ 9.2% పెరిగింది. విత్ అఫెండర్ నోన్ టు ద విక్టిమ్ ఇన్ 96% ఆఫ్ ద కేసెస్. అలా పిల్లల మీద జరిగే క్రైమ్స్లో 196 కేసెస్ ఏంట్రా అంటే ఆ అఫెండర్ అంటే ఎవరైతే ఆ క్రిమినల్ ఉంటాడో వాళ్ళు స్ట్రేంజర్స్ కాదు, ఆ పిల్లలకి పరిచయం ఉన్న వ్యక్తులే కదా. ఇంట్లో పనిచేసే వాళ్ళు, చుట్టాలు, ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా. సో పిల్లలకు పరిచయం ఉన్న వాళ్ళే పిల్లల్ని అటాక్ చేసి క్రైమ్స్ చేయడం చాలా కామన్, 96% అదే. వైల్ ద ఇంక్రీజ్ కుడ్ బి ఏ ఫంక్షన్ ఆఫ్ ఇంప్రూవ్డ్ రిపోర్టింగ్ అక్రాస్ స్టేట్స్, ద హై నెంబర్ చూడండి 1,77,335 కేసెస్ సజెస్ట్ దట్ స్టేట్స్ మస్ట్ వర్క్ ఆన్ a war footing to sensitize children about these crimes and inappropriate behavior by adults. చూడండి, ఆల్మోస్ట్ 1,77,000 కేసెస్ పిల్లల మీద ఉన్నాయట. కాబట్టి ఇప్పటికైనా మనం పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. ఒక యుద్ధంగా చేయాలి, ఒక యుద్ధంలా చేయాలి. అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళు ఎవరైతే పిల్లలతో మిస్బిహేవ్ చేస్తున్నారో చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటున్నారు. A subset of these crimes could also include the application of POCSO Act in the case of consensual adolescent relationships, and this is an area that needs to be carefully handled by the prosecuting and policing agents. ఏమన్నాడంటే a subset of these crimes could also include the application of POCSO Act. అవసరమైతే పోక్సో యాక్ట్ని కూడా ఇంకా మనం బాగా ఇంప్లిమెంట్ చేయాలి, కానీ జాగ్రత్తగా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు పోక్సో యాక్ట్ అనేది చాలా ఈజీగా మిస్యూజ్ కూడా చేసేయచ్చు. కాబట్టి పాక్సో యాక్ట్ అనేది చాలా పవర్ఫుల్ యాక్ట్, ఇది కంపల్సరీగా మనం ఇంప్లిమెంట్ చేయాలి, కానీ మిస్యూజ్ కాకుండా చూసుకోవాలన్నాడు. రిపోర్టెడ్ క్రైమ్స్ అగైనిస్ట్ ఉమెన్. ఓకే, సో షెడ్యూల్ ట్రైబ్స్ మీద చూసాము, సైబర్ క్రైమ్స్ చూసాము, పిల్లల మీద చూసాము, ఇక మిగిలింది ఉమెన్ మీద. సో రిపోర్టెడ్ క్రైమ్స్ అగైనిస్ట్ ఉమెన్ రిజిస్టర్డ్ ఏ మోడెస్ట్ ఇంక్రీజ్ ఆఫ్ 0.4%. సో ఉమెన్ మీద క్రైమ్స్ కొంచెం తక్కువే, 0.4% పెరిగిందండి. అంటే మిగిలిన వాటితో కంపేర్ చేస్తే తక్కువ అంటే తక్కువ అని కాదు, ఇది కూడా చాలా పెద్ద నెంబరే. ఎందుకంటే ఒక్క ఉమెన్ మీద అటాక్ జరిగినా కూడా ఇట్స్ ఎ హ్యూజ్ నెంబర్. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ మిగిలిన నెంబర్స్తో కంపేర్ చేస్తే ఉమెన్ మీద జరిగిన క్రైమ్స్ పర్సంటేజ్ 0.4% ఇంక్రీజ్ అయింది. బట్ దిస్ మాస్క్స్ ఏ 14.9% స్పైక్ ఇన్ డౌరీ రిలేటెడ్ కేసెస్. అది సో అందులో మళ్ళీ ఆల్మోస్ట్ మనకి 15% ఏంట్రా అంటే కట్నం వేధింపులు, కట్నం కోసం వేధిస్తారు కదా ఉమెన్ని, అదనమాట. పాయింటింగ్ టు ఏ పెర్సిస్టెంట్ సొసైటల్ ప్రాబ్లం. డౌరీ అనేది కొత్తది కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి వచ్చేసింది కాబట్టి అది మనం త్వరగా రిమూవ్ చేయలేము. అండ్ సొసైటల్ ప్రాబ్లం ఎప్పటి నుంచో పెర్సిస్టెంట్గా ఉంది, కంటిన్యూస్గా ఉంది. ఏంటది? డౌరీ. ఒకసారి సెకండ్ పారాగ్రాఫ్లో చూసేస్తే ఈ లాస్ట్ 2-3 ఇయర్స్లో సైబర్ క్రైమ్స్ బాగా పెరిగిపోయి, ఎందుకంటే అందరి దగ్గర ఇంటర్నెట్ వచ్చేసింది, ప్రతి ట్రాన్సాక్షన్ మనం ఆన్లైన్లో యూజ్ చేస్తున్నాము. దానికి తోడు ఈ సైబర్ క్రైమ్స్ పెరిగిపోవడానికి రీజన్స్ ఎన్నున్నా కూడా పోలీసులు కూడా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్స్ని బాగానే యాక్టివేట్ చేశారు, కానీ అది సరిపోదు, టెక్నాలజీ ఇంకా అప్డేట్ చేసుకోవాలి అన్నాడు. పిల్లల మీద క్రైమ్స్ గురించి మాట్లాడుతూ 9.2% పెరిగింది. అయితే అందులో 96% ఇన్సిడెంట్స్ అన్నీ ఆ క్రిమినల్స్ పిల్లలకు పరిచయం ఉన్న వ్యక్తులే. కాబట్టి మనం పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. అండ్ తర్వాత వచ్చి మనకి పాక్సో యాక్ట్ని కూడా
కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి, బట్ మిస్యూజ్ కాకుండా చూసుకోవాలన్నాడు. మరీ ముఖ్యంగా మనం కానీ తీసుకుంటే ఉమెన్ మీద క్రైమ్స్ మిగిలిన వాటితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే పెరిగిందన్నాడు. బట్ అందులో మ్యాక్సిమం ఏంట్రా అంటే మళ్ళీ 15% అరౌండ్ మనకి డౌరీ రిలేటెడ్ క్రైమ్స్. సో నేను ముందే చెప్పాను, దిస్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ ఏ వెరీ వెరీ ఈజీ ఆర్టికల్. అసలు ఇది ఎక్స్ప్లెయిన్ కూడా చేయాల్సినంత అవసరం లేదు, బట్ స్టిల్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ బికాస్ ఐ వాంట్ యూ పీపుల్ టు డెవలప్ ప్యాషన్ టు రీడ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం అంటే పేపర్ మొత్తం చదవక్కర్లేదు, కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సెలెక్ట్ చేసుకుని ఒక 5-6 ఆర్టికల్స్ చదివినా రెగ్యులర్గా రీడింగ్ అనేది ఉండాలి. ఎప్పుడు చెప్తా కదా, మనం ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఎలా ఫిట్ ఉంటుందో రీడింగ్ న్యూస్ పేపర్ చేయడం వల్ల మైండ్ అనేది ఫిట్ ఉంటుంది, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దిస్ ఈజ్ ఎ వెరీ సింపుల్ ఆర్టికల్ అబౌట్ ద క్రైమ్స్ దట్ హ్యాపెండ్ ఆన్ చిల్డ్రన్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఉమెన్ అండ్ వాట్ ఎల్స్. సో సైబర్ క్రైమ్స్ చూసాము, షెడ్యూల్డ్ ట్రైబ్స్ మీద క్రైమ్స్ చూసాము, చిల్డ్రన్ మీద క్రైమ్ చూసాము, ఉమెన్ మీద క్రైమ్ చూసాము. ఈ ఆర్టికల్లో మెన్ మీద క్రైమ్ అగైనిస్ట్ మెన్ మెన్షన్ చేయలేదు. రైట్, ఎనీవేస్ జోక్స్ అపార్ట్, this is a very important article and I want you to read it once. Thank you for watching this, and if you genuinely believe that the explanation is good or interesting or this editorial analysis daily series is useful, you can share your feedback in the comment section, and also you can share this video with your friends and family members. Thank you once again for watching this video, and please make sure you read English newspaper on a regular basis. Untanu, all the best. Signing off, your Shamsa.